ఒక వీడియో మానిటైజేషన్కి ఎలిజిబుల్లా కాదా అని ఎలా చూసుకోవాలి అనేసి అడుగుతున్నారు. మానిటైజేషన్స్కి ఎలిజిబుల్లా కాదా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఒరిజినల్ వీడియో ఉండాలి, ఒరిజినల్ కంటెంట్ మీరు ఓన్గా క్రియేట్ చేసిన వీడియో ఉండాలి, వేరే వాళ్ళ వీడియోస్ ఉండకూడదు. ఇది మెయిన్ బేసిక్ థింగ్. అసలు ఇప్పుడు మానిటైజేషన్కి ఎలిజిబుల్లా కాదా అంటే రీయూజ్డ్ ఇష్యూ ఉంది కదా మనకి. సో దాని గురించి దానివల్ల అడుగుతున్న క్వశ్చన్ అనమాట ఇది. మెయిన్ రీయూజ్డ్ అనేది మ్యూజిక్ ఇవ్వకూడదండి, వాయిస్ ఇవ్వాలి ఖచ్చితంగా. మనం ఎలాంటి వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వచ్చు, కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వచ్చు. మనం ఎలాంటి వీడియోస్కి మ్యూజిక్ ఇస్తున్నాము అనేది మ్యాటర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి మానిటైజేషన్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే లిమిటెడ్ అనేసి వస్తుంది, $1 వస్తుంది మనకి. అది ఎందుకు వస్తుంది అంటే అది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అనేసి అర్థం అనమాట. అవేంటంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి వీడియో అంటే కనుక ఆ వీడియో అనేది యూట్యూబ్ రూల్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టేకరంగా ఉండకూడదు, ఎవరిని తిట్టకూడదు, హేట్ స్పీచ్ ఉండకూడదు, డేంజరస్ యాక్టివిటీస్ ఉండకూడదు, డ్రగ్స్ రిలేటెడ్ ఏదైనా సరే, ఏదైనా సొసైటీకి హామ్ కలిగించేవి మీరు డిస్కస్ చేయకూడదు యూట్యూబ్లో. సో అలాంటి వాటికి ఏంటంటే యాడ్స్ లిమిటెడ్ అనేసి వస్తుంది అనమాట. అంటే యాడ్స్ రావు, అడ్వర్టైజర్స్ ఇంట్రెస్ట్ చూపించరు అలాంటి వీడియోస్ పైన యాడ్స్ డిస్ప్లే చేయడానికి. సో ఇలాంటివి మీ వీడియోలో లేకుండా ఉంటే చాలు, అంతే. ఇంకా వేరేగా ఏం ఉండదండి. మీ ఓన్ వీడియో మీరు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే చాలు, అంతే. ఇంకా మీరు దేనికి భయపడాల్సిన పనే లేదు. ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయండి, ఏది ఆడియన్స్కి హార్మ్ఫుల్ లేని కంటెంట్, పిల్లలు కూడా చూడగలిగే కంటెంట్. సో పిల్లలు చూడకూడని కంటెంట్ క్రియేట్ చేశారనుకోండి, అది కూడా మీకు యాడ్స్కి సూటబుల్ అవ్వదన్నమాట. అంటే యాడ్స్ ఇవ్వరు, యూట్యూబ్ వాళ్ళు యాడ్స్ అయితే ఇవ్వరు అనమాట. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం లేకపోతే ఆ వీడియోని కూడా రిమూవ్ చేసేస్తారు కదా. మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే వీడియో ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఉంటే చాలు, అంతే. మీరేం ఆలోచించాల్సిన పని లేదు, ఇంకా హ్యాపీగా మానిటైజేషన్ అవుతుంది.